వచ్చి సుమారు 2 hours అవుతుంది. ఇంతవరకు చెప్పాలి. పడతనపాడు ఊరు ఇది. అయితే వచ్చినాము, ఒక ముగ్గురు నీళ్ళలో దిగినారనమాట. వచ్చి 2 hours 2 గంటలు అవుతుంది. ఇంతవరకు ఒక్క చేప వల్ల దానికి తోడు వాటరు బ్యాగులు తెచ్చుకున్నారు. ఏమేబో ఆడ చెన్నమ్మ సర్కిల్లో 2 కిలోలు తీసుకోదాంపా. ఓకే నీ చేపలు ఇదా 2 గంటలు చెప్పేది, ఒక చేప కూడా వాళ్ళ ఎందుకు తిప్పాలు. అబ్బా చిట్టా ఉండు అర్చావు కానీ చేప మిస్ అయిపోతుంది పాపం. రానాయనా రా, అదో చేప పట్టుకురా అండి. బట్ట పడింది. నా మాట నేను చెన్నమ్మ సరికి లోక 2-3 కిలోలు తీసుకోపోదాం అంటే నువ్వు ఎందుకు తిప్పలు. పాప మా కడుపు వేసుకొని నిండి గర్భిణి 9 months బేబీ పెట్టుకొని లోపల ఇంత దూరం వచ్చి ఊరుగాని ఊరు వచ్చి చేపలు పడుతున్నావు. నువ్వేం మంచిగా ఎన్ని పడినాయి? ఎన్ని కిలోలు? కృష్ణానది ఇదంతా. సారీ తుంగభద్ర ఇదంతా తుంగభద్ర. అది అసలు ఇదంతా బుడదనే. ఆ రోడ్డు పాగా గాడ పెట్టినాం బండ్లు, ఆడ నుంచి ఆడ కింద పడేసి వస్తుంటేనే. పాపం ఎందుకు రావాలి మేము ఇంత కడుపు వేసుకొని. ఇగో ఫ్రెండ్స్, పొద్దున్నే కాల్ చేసిండు. ఈరోజు చేపలకి ఫిషింగే కదా, ఫిష్ హంటింగ్ పోతున్నాము ఈరోజు. ఒక 5-6 కిలోనే తీసుకోపో అని ఫోన్ చేసిండు. అంత దూరం నుంచి వచ్చిన 11 గంటలకు వచ్చి 5-6 కిలోలు కావాలంటారు. 11 గంటలకు వచ్చి 5-6 కిలోలు కావాలంటారు. సాయంత్రం 6 గంటలకు రమ్మని. ఇంకా సరే పా, పెద్ద సంచులు వద్ద గాఢ బండ్లు ఉన్నాయి. పెద్ద సంచులు తీసుకొచ్చి కానీ బండ్లో పెట్టుకున్నాం. కానీ ఒక్క చేప కూడా వాళ్ళ కనీసం చిన్నదాంట్లో పడలేదు. చూపిద్దామంటే ఇట్లా కాదు పా అనేసి ఇంకా చెన్నమ్మ సరికిలో ఒక 2 కిలోలన్నా తీసుకుపోతాం. మైపు నువ్వు రా, అన్నీ సర్దుకొని రా, నేను పోతున్నా సరేనా. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఈ హంటింగ్లో నమ్మకండి, ఇది పెద్ద హంటింగ్. పాపం నిండు కడుపు వేసుకొని వచ్చిండు పాపం బిడ్డ, చాలా కష్టమవుతుంది. సో ఏమైంది? సో మేబు అయితే పాపం ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిండు. ఒక్క చేప కూడా క్యారెట్లు కట్టుకొచ్చుకున్నాడు పాపం, బ్యాగులు తెచ్చుకున్నాడు, అన్నీ తెచ్చుకున్నాడు. ఒక 2 days ఏమో పడుతుంది కదా మేము రావడానికి ఇంటికి. నేను చక్కగా పోయి చిన్నమ్మ సరుకులో 1 కిలో 2 కిలోలు తీసుకుని వెళ్ళిపోతాను. ఆయన నమస్తే, బాయ్, థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఆ పాప కడుపు వేసుకొని ఎందుకు దిగాల నీళ్ళలో?